నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 81. పెళ్ళై ఇన్ని రోజులైంది. భార్యకు వెచ్చదనాన్ని ఎలా ఇవ్వాలో తెలియదు. కానీ ఎగేసుకొని నన్ను హనీమూన్కి తీసుకొని వచ్చాడు చూడు నా సైకో బావ అంటూ ఇందాక అతడు అన్నదానికి రివర్స్లో కౌంటర్ వేసింది సంయు. తెలుసోయి, కాకపోతే పబ్లిక్గా ఎందుకని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు శిఖర్. అబచా, పబ్లిక్లో ఎప్పుడు నన్ను టచ్ చేయనట్టు ఎలా చెప్తున్నాడో చూడు. అతని 2 బుగ్గలు పట్టి లాగింది సంయు. అప్పుడంటే పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ గదిలోకి రావడం సభ్యత కాదు కదా, అందుకని అంటూ ఇన్నోసెంట్ అబ్బాయిలా మాట్లాడాడు శిఖర్. అలాగా, ఏది బాబు ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో అన్న ఆమె అతడు తల తిప్పగానే, నువ్వు చూపించిన రాసలీలలు అన్నీ పెళ్లి కాకముందు నా గదిలోనే కదా, అప్పుడే మర్చిపోయావా చిరుకోపంతో అన్న సంయు. అరే, అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు, టెంప్ట్ చేయకూడదు అన్న ఆలోచన అప్పుడు లేదు నీకు. నన్ను అక్కడ ఇక్కడ తాకి టెంప్ట్ చేసి నేను నీ మైకంలో పడిపోగానే ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్ ముఖం పెట్టుకొని వెళ్ళేవాడివి. ఇక ఆ రాత్రంతా నాకు నిద్ర వస్తే ఒట్టు ఏవేవో చిలిపి తలుపులు బుర్రలో తిరుగుతుంటే కునుకు పట్టేది కాదు. ఆ రాత్రంతా నీ స్పర్శ నన్ను అంటిపెట్టుకొని ఉండేది. అంతేనా, ఇంకా నువ్వు కావాలి అనిపించేది. ఇంత చేసిన వాడివి ఇప్పుడు చూడు పెద్ద బుద్ధునిలా నీతులు చెప్తున్నావు అంటూ అతని బుగ్గ పొడిచింది సంయు. అబ్బా, అలా చేశానా నేను? నాకు గుర్తులేదు సుమా అంటూ బుగ్గలు నొక్కుకున్నాడు శిఖర్. చేసేదంతా సైలెంట్గా చేసేయడం, మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడడం, మొదటి నుండి నీది ఇదే వరస. మూతి తిప్పింది సంయు. బావా, నువ్వు చూస్తూ ఉండు. ఈ హనీమూన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేలోపు నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నువ్వు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటాను. ఎప్పుడూ నిన్ను తాకుతూనే ఉంటాను, టెంప్ట్ చేస్తూనే ఉంటాను, కానీ నిన్ను మాత్రం నన్ను పొందనివ్వను అంది. అతన్ని ఉడికిస్తూ కిలకిలా నవ్వింది సంయు. అలాగా, అది చూస్తాను అనేసి చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్. నువ్వు చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేవు బావా అంటూ అతన్ని ఎగతాళి చేసింది సంయు. అలాగా అన్న అతడు మరు నిమిషంలో ఆమెను ఎత్తుకొని గదికి వచ్చాడు. ఆమె వదలమని గింజుకున్నా వదలలేదు. మంచం మీద పడేసి ఆమె మీద చేరిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఇందాక ఏవేవో బీరావుళ్ళు పలికావు కదా, అందులో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం అంటూ ఆమె చుట్టూ ఇందాక కప్పిన షాల్ని దాంతోపాటు తన ఒంటి మీది బట్టల్ని తీసేశాడు. బావా, ఏం చేస్తున్నావు? కళ్ళు గట్టిగా మూసింది సంయు. ఇందాక దూరం పెడతాను అన్నావు కదా, అది ఎంత దూరమో చెక్ చేస్తున్నా అన్న అతడు ఒక చేత్తో ఆమె 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని మరో చేత్తో ఆమె వలువలు ఆమెకు దూరం చేశాడు. నేనేదో కామెడీకి అన్నాను బావా, నీ గురించి నాకు తెలియదా అన్న అతడు వినిపించుకోలేదు. ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని తన ప్రేమను ఆమెకు చూపించడం మొదలుపెట్టాడు. నుదుటి దగ్గర నుండి మొదలైన అతని ముద్దుల పరంపర ఆమె ఎదపొంగులను దాటి నాభిని చేరింది. సంయు పంతం కొద్దీ అతని దూరం పెట్టాలని చూసింది, కానీ ఆమె వల్ల కాలేదు. చివరికి ఓడిపోయి శిఖర్కి సహకరించడం మొదలుపెట్టింది. ఆమె ఎదపొంగులపై బాగా ముద్దులు పెట్టేసి ఇక తాళలేను అన్నంతగా ఆమెను టెంప్ట్ చేసి ఇక పనైపోయింది అన్నట్టుగా పక్కకు జరిగాడు శిఖర్. అతడింకా ఏదేదో చేస్తాడని భ్రమలో ఉన్న సంయు అతడు దూరం జరిగేసరికి కళ్ళు తెరిచి అతన్ని చూసింది. అతడు ఆమె చేతికి అందనంత దూరంగా పడుకొని కనిపించాడు. ఏమైంది? ఆమె స్వరం మత్తుగా పలికింది. నథింగ్ అని భుజాలు కదిలించాడు శిఖర్. మరెందుకు అంత దూరంగా పడుకున్నారు అంటూ నగ్నంగా ఉన్న తన దేహంపై దుప్పటి కప్పుకుంది. నువ్వు నన్ను దూరం పెట్టి ఏడిపిస్తాను అన్నావు కదా, సరేలే, నీ ముచ్చట ఎందుకు కాదనాలి, అందుకే దూరంగా పడుకున్నాను. నేనిలా విరహంతో బాధపడితే నీకు ఇష్టం కదా, నీ పంతం నెగ్గిందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతూ హాయిగా పడుకో అన్న అతడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఒళ్ళు మండింది సంయుకి. నేనేదో సరదాకి అన్న మాటని పట్టుకొని ఇప్పుడు నన్ను సాధిస్తున్నావా ఉడుకుపోతుతనంతో అతన్ని అడిగింది. లేదు డియర్, నీ ఈగోని సాటిస్ఫై చేస్తున్నాను అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాడు శిఖర్. సంయుకి రోషం పొడుచుకొచ్చింది. అవునా, అలా అయితే అసలు రొమాన్స్ ఎందుకు మొదలు పెట్టావు? అదేదో నన్ను ముట్టుకోకముందు, నన్ను టెంప్ట్ చెయ్యకముందు కదా చేయాల్సింది. ఇప్పుడు నన్ను ముద్దులతో ముంచెత్తి నాలో విరహాన్ని రగిలించావు. ఇక్కడ నేను నీ కోసం పరితపిస్తుంటే మళ్ళీ ఏమీ తెలియనట్టు, మన మధ్య అసలు ఏమీ జరగనట్టు అంత దూరంలో పడుకుంటే నేనేమనుకోవాలి అంటూ అతన్ని చూపులతోనే తినేసేలా చూసింది సంయు. నువ్వు ఏమన్నా అనుకో డియర్, ఐ డోంట్ కేర్ అన్నాడు శిఖర్.
ఇదిగో ఇలా అయితేనే నేను రేపే వెళ్ళిపోతాను అంటూ అతన్ని బెదిరించాలని చూసింది సంయు. రేపటిదాకా ఎందుకు డియర్, పద ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేస్తాను. నేను మాత్రం ఓ 4 రోజులు ఉండి సరదాగా ఈ కాశ్మీర్ అంతా చూసేసి వస్తాను. నువ్వెళ్ళి మీ బావ పక్కన పడుకో, నీకు సమ్మగా ఉంటుంది అంటూ వెటకారమాడాడు శిఖర్. సరున బీపీ రేజ్ అయింది సంయుకి. ఏంటి, నన్ను ఫ్లైట్ ఎక్కిస్తావా? ఏది, ఎక్కించు చూస్తాను అంటూ అతని మీద పడి అతని బుగ్గలు 2 కొరికేసింది. ఒసే రాక్షసి, ఎంత కోపంగా ఉంటే మాత్రం నన్ను తినేస్తావా ఏంటి అంటూ తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు శిఖర్. తినేస్తాను, నీకెలాగూ నన్ను తినడం చేత కాలేదు కదా అంటూ అతని పెదాలను అందుకొని డీప్గా కిస్ చేసింది సంయు. కాసేపటికి ఆయాసం వచ్చి పక్కకు జరిగింది. శిఖర్ పకపక నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? అతన్ని చూసి ఉక్రోషపడింది. లేకపోతే ఏంటి, మనం వచ్చింది హనీమూన్కి అయినప్పుడు నన్ను దూరం పెడతానంటావా? నా ఈగోని టచ్ చేస్తావా? ఇప్పుడు తెలిసిందా దూరం పెడితే ఎలా ఉంటుందో? నీకే కాదు నాకు వచ్చు నిన్ను దూరం పెట్టడం, ఏడిపించడం. భార్యాభర్తలన్నాక ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోవాలి తప్ప దూరం పెట్టి శాడిజం చూపించుకోకూడదు. ఈ విషయం నీకు తెలిసి రావాలని ఇలా చేశాను. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని కౌగిలిలో పొదుముకున్నాడు శిఖర్. అవునా, నేను ఇంకా నిజమేమో అనుకొని చాలా బాధపడ్డాను అంటూ అతన్ని ఇష్టంగా హత్తుకుంది సంయు. సారీ, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడను, నేను దూరం పెట్టను, అసలు అలాంటి ఆలోచన కూడా చెయ్యను. నువ్వు కూడా నన్నెప్పుడు దూరం పెట్టకు ప్లీజ్, నీ ఎడబాటు క్షణమైనా తట్టుకోలేను అంటూ అతని హృదయం మీద ముద్దు పెట్టింది సంయు. ఒక్కటేనా చిలిపిగా అడిగాడు శిఖర్. సంయు చిన్నగా నవ్వి అతని ఎదనిండా ముద్దుల ముద్రలు వేసింది. మళ్ళీ సంయుతో రొమాన్స్ చేసి ఆమెను మురిపించాడు శిఖర్. వాళ్ళ ప్రణయం ముదిరి పాకాన పడ్డాక ఆమెతో సంగమిద్దాం అనుకుంటూ ఉండగా అతనికి ఆ విషయం గుర్తుకు వచ్చింది. అయ్యో మర్చిపోయాను, ఇప్పుడెలా అనుకుంటూ పక్కకు జరిగి పడుకున్నాడు. మళ్ళీ ఏమైంది? మత్తుగా వాలిన కనురెప్పలను బలవంతంగా ఎత్తి అతన్ని చూసింది సంయు. సేఫ్టీ కోసం వాడతాను చూడు, అది తెచ్చుకోవడం మరిచాను. నీకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అన్నావు కదా, అందుకే ఈ రోజుకి గుడ్ నైట్ అన్న అతడు కండోమ్స్ వెంట లేవన్న విషయం ఆమెకు చెప్పాడు. అవునా, శాడ్గా ముఖం పెట్టింది సంయు. కాసేపటికి పోనీలే, ఈ ఒక్కసారికి లేకపోతే ఏమవుతుంది, నువ్వు మాత్రం నన్ను దూరం పెట్టకు. అదేంటో నా మనసు నువ్వు కావాలని తెగ మారం చేస్తోంది గోముగా అంటూ అతని పెదాల మీద ముద్దు పెట్టింది. ఆమె అతని లిప్స్ మీద ముద్దు పెట్టింది అంటే తనకది కావాలి అని అర్థం. అది వాళ్ళిద్దరి మధ్య కోడ్. తర్వాత నన్ను అనకూడదు అంటూ అతడు ఆమె ఇచ్చిన ముద్దుని మరింత సేపు సాగదీశాడు. అతడు ఆమె పెదాలను వదిలాక లేదని తల అడ్డంగా ఊపింది సంయు. ఆర్ యూ షూర్? కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. తన గొంతు కింద స్కిన్ పట్టుకుంది సంయు. అంతే, అతడు మరింత ఉత్సాహంగా ఆమెను అల్లుకుపోయాడు. ఆమె పరువాలపై అతడు ఇచ్చిన ముద్దుతో వాళ్ళ ప్రణయ సంగమానికి జోష్ పెరిగింది. ఆమె తమకంతో హత్తుకుంది. ఇక అతడేమీ ఆలోచించలేదు. ఇష్టంగా ఆమె తనుపై తన మునివేళ్లతో సరిగమలు పలికించాడు. పిల్లన గ్రోవిగా మారిన ఆమె దేహాన్ని తన పెదాలతో వాహించాడు. విరసంతో మొదలైన వాళ్ళ సరసం ఏ ప్రణయ తీరానికి తీసుకెళ్ళింది. ఆమె చేతిగోళ్లు అతని భుజాలపై వీపుపై తన ఆనవాళ్లను నిలుపగా అతని గరుకుగడ్డం ఆమె ఒంటిపై ప్రేమ చిత్రాన్ని చెక్కింది. చాలాసేపటికి అలసిన శ్రామికుల వలె సేద తీరుతుంటే సంయు, నిన్నొకటి అడగనా అన్నాడు అతడు. అడుగు అంటూ అతని ఎదపై తలపెట్టుకుంది సంయు. నువ్వు ఇప్పుడప్పుడే పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? మన ప్రేమకి గుర్తుగా మన మధ్యకు నీలాంటి పాప వస్తే బాగుంటుంది కదా అంటూ చెమటతో ఆమె ముఖంపై అంటుకుపోయిన తల వెంట్రుకలను తన మునివేళ్లతో తీసి ఆమె చెవ్వెనకాల పెట్టాడు శిఖర్. ఇప్పుడు దాని గురించి అడక్కు బావా అంటే అదోలా అయిపోయింది. శిఖరిక ఆ టాపిక్ పక్కన పెట్టేశాడు. మూడాఫ్ అయిన ఆమెను ఉత్సాహపరచడం కోసం రేపెక్కడికి వెళ్దాం అన్నాడు. నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి అన్న సంయు నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు టులిప్ పూల తోటకి సంయుని తీసుకొని వచ్చాడు శిఖర్. పూలల్లో కలిసిపోయి చిన్నపిల్లలా పరిగెడుతున్న ఆమెని తన సెల్ ఫోన్లో రకరకాల యాంగిల్స్లో బంధిస్తుంటే కొక్కిరిసి, ఇక చాలు, ఇంకెన్ని తీస్తావు అంది సంయు. బాగున్నావు మరి, పెదవులు సాగదీశాడు శిఖర్ తల ఆడించి. ఆమె అలాగే ముందుకు పరిగెడుతూ యాపిల్ తోటను చేరింది. సేద తీరడం కోసం ఒక యాపిల్ చెట్టు కింద నిలబడింది. యాపిళ్ళు గుత్తులు గుత్తులుగా భలే కాసాయి కదూ, శిఖర్ దగ్గరికి వచ్చాక అతనితో అంది.
అన్న శిఖర్ ఆ తోట అతని పర్మిషన్ తీసుకొని ఆమెకు యాపిల్ కోసి ఇచ్చాడు. ఆమె తింటూ ఏమేమో మాట్లాడింది. అతడు వింటూ ఊకొట్టాడు. ఇందాకటి నుండి ఎవరో తమని ఫాలో అవుతున్న ఫీల్ కలిగింది శిఖర్కి. ఎవరా అని ఆలోచిస్తూ చుట్టూ పరిశీలనగా చూశాడు. వాళ్ళకి ఒక 10 అడుగుల దూరంలో చెట్టు చాటు చేసుకుని ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరా అని డౌట్ఫుల్గా అటువైపు చూశాడు శిఖర్. క్యాజువల్గా నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అక్కడ నక్కి ఉన్న అతని చూపు సంయుక్త మీద ఉండడంతో వెనకాల నిలబడిన శిఖర్ని అతడు గమనించలేదు. అతని మెడ మీద చెయ్యి వేసి నొక్కి పట్టాడు శిఖర్. ఉలిక్కి పడ్డాడు అతడు. తల తిప్పి చూశాడు. అతనికి శిఖర్ కనిపించగానే షాక్ అయ్యాడు. మరుక్షణం అతని చెంప చెల్లుమంది. చెంప పైన చెయ్యి పెట్టుకొని ఎందుకు కొట్టావు? ఉక్రోషపడ్డాడు నిఖిల్. నువ్వెందుకు చూశావు? కోపంతో కళ్ళెర్ర చేశాడు శిఖర్. నేనేమీ సమీను చూడలేదు. కాశ్మీర్ చూడ్డానికి వచ్చాను. అలా పూల తోట చూసి ఇలా యాపిల్ తోట చూడ్డానికి వచ్చాను. మీరిక్కడికి రావడం యాదృచ్ఛికం. దానికి నన్ను కొడతావా? కళ్ళల్లో నీళ్లు తిరగగా ఉడుకుబోతుతనం చూపించాడు నిఖిల్. ఇంత బాగా అబద్ధాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు? అతని చెవి మెలేశాడు శిఖర్. నేను నిజమే చెప్తున్నాను. ముఖం గండుగా పెట్టుకున్నాడు శిఖర్. అలాగా? సైడ్ స్మైల్ ఇచ్చిన శిఖర్ వాళ్ళకి కొద్ది దూరంలో ఉన్న పోలీసుని సైగతో రమ్మని పిలిచాడు. ఎనీ ప్రాబ్లం అంటూ వచ్చింది ఆమె. యా స్టైల్గా భుజాలు కదిలించిన శిఖర్ ఆమెకు హిందీలో ఏదో చెప్పాడు. నిఖిల్కి హిందీ రాదు. అతడు చెప్పింది అర్థం కాక తెల్లముఖం వేశాడు. ఆమె తల ఆడించి నిఖిల్ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే నేనేం తప్పు చేశానని నన్ను తీసుకెళ్తున్నావు? నన్ను వదులు అంటూ గింజుకున్నాడు. స్టేషన్కి పద, నువ్వేం తప్పు చేశావో అక్కడ చెప్తాను అంటూ ఆమె ఇంగ్లీష్లో చెప్పింది. తల వెనక్కి తిప్పి చూసిన నిఖిల్కి నవ్వుతూ కనిపించాడు శిఖర్. నన్ను విడిపించు, ఇంకెప్పుడు మీ జోలికి రాను. ఆ పోలీసు తీసుకెళ్ళిపోతుంటే అక్కడి నుండే గట్టిగా అరిచాడు నిఖిల్. పరిసరాలను మర్చిపోయిన సంయుక్త అప్పుడు కానీ నిఖిల్ని గమనించలేదు. అతనిని అక్కడ చూడగానే ఉలిక్కి పడిగింది. ఒక్క ఉదుటిన శిఖర్ని చేరింది. బావా వాడు అంటూ వేలుతో నిఖిల్ని చూపించింది. మన కోసమే వచ్చాడు. ఏదో చేయాలని గట్టి ప్లాన్తోనే ఉన్నాడు. నేను చూశాను కాబట్టి సరిపోయింది అన్న అతడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.